నమస్కారం వాజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో రాక్షస పాలనకు ప్రజలు చరమగీయటం పాటే సమయం ఆసన్నమైంది. తెలుగు తమ్ముళ్లు ఏకతాటిపై నిలిచి కలిసికట్టుగా విజయం సాధించాలన్న కళా వెంకట్రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న సెడ్వి సీఈఓ రామ్ గోపాల్. ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే ఆరోపణ. 27 నుంచి సమ్మెబాట పడతామని హెచ్చరించిన మున్సిపల్ కార్మికులు. పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ జగన్ రాక్షస పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందని అన్నారు. భోగపురంలో జరిగిన యువగల మహాసభను టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. చెప్పి తెలుగు ప్రజలైనటువంటి తెలంగాణ ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో వాళ్ళ ప్రతాపాన్ని చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అది చంద్రబాబు నాయుడు గారికి ఉండేటటువంటి మరి గొప్పతనం, ఆయనకు ఉండేటటువంటి పనితనం. ఆ సందర్భంలో మరి ఈయన ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహకర్తగా ఆయన కొన్ని చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడినాయి కాబట్టి మరి వీళ్ళు చేయటం లేదు అని చెప్పి వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిలో పడాలన్నా అభివృద్ధి పదంలోకి ముందెళ్ళాలన్నా నా సహాయాన్ని సహకారాన్ని నేను ఇచ్చినటువంటి కూడా బాగుంటాయేమో చూడండి అని చెప్పి మనం ఇదంతా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా తీసుకుంటూ ముందుకు వెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. అదేవిధంగా చంద్రుడికి ఒక నూలు పోగులాగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహాలను కూడా తీసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకుందాము అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచించిందని చెప్పి మీకు నేను మనవి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సెట్వి సీఈఓ బి రామ్ గోపాల్ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం రాజీవ్ క్రీడా ప్రాంగణం నుంచి కోట వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ స్థాయి నుంచి ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర స్థాయికి చేరుకుంటాయని అన్నారు. ఆరోగ్యం, శారీరక దారుఢ్యాన్ని ప్రోత్సహించేందుకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు ఆడుదాం ఆంధ్ర చక్కటి వేదిక అని అభివర్ణించారు. డిసెంబర్ 26 నుంచి క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ వంటి 5 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్కి కర్టన్ రైజర్గా ఈరోజు 2K రన్ పెట్టాం. నిన్న అన్ని మండలాల్లో ర్యాలీస్ అయినాయి. ఈరోజు మన విజయనగరంలో ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాం. ఇది 2K రన్ ఇక్కడి నుంచి అమ్మవారి గుడి మీద నుంచి కోట వరకు వెళ్ళి అక్కడి నుంచి బ్యాక్ వస్తారు. ఈ ప్లేయర్స్ అందరూ దగ్గర ఒక 300 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఈ రన్లో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా మన జిల్లాలో నిన్న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు తీయడం జరిగింది. మన విజయనగరం రూరల్లో కూడా ర్యాలీ చేశారు. మన విజయనగరం అర్బన్లో ఈరోజు ఆడుదాం ఆంధ్ర సందర్భంగా 2K రన్ అంటే ఇవన్నీ ట్రెడిషనల్ గేమ్స్ అండి. అంటే యాక్చువల్ గేమ్స్ మంగళవారం స్టార్ట్ అవుతాయి. మంగళవారం స్టార్ట్ అయ్యే గేమ్స్లో సన్నాహకాల్లో భాగంగా పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ సమాయత్తం చేయడము, వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, హెల్త్ ఫిట్నెస్ పట్ల వీళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ 2K రన్ అని పెట్టడం జరిగింది. ఈరోజు 2K రన్ ఇక్కడి నుంచి మన అమ్మవారి గుడి మీదుగా కోట వరకు వెళ్తారండి. కోట దగ్గర నుంచి మళ్ళీ సేమ్ అదే రూట్లో అమ్మవారి గుడి మీదుగా మళ్ళీ ఇక్కడికి వస్తారు. వీళ్ళందరికీ మనము ప్రభుత్వం తరఫున మన ఫ్రూటీస్ కానీ టీ షర్ట్లు ఇచ్చాము, క్యాపులు ఇచ్చాము. అండ్ ఇప్పుడు గెలిచిన వాళ్ళకి ఇందులో
వచ్చిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రోఫీలు వాళ్ళకి వాళ్ళ ముగ్గురికి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికులు గతంలో చేసిన సమ్మె సందర్భంగా అమలు చేయాల్సిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొగత అశోకులు మండిపడ్డారు. తమ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించకపోతే 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెబాట పడతామని హెచ్చరించారు. ఈరోజు ఉదయం సిపిఐ కార్యాలయంలో అమర్భవన్లో జరిగిన మీడియా సమావేశంలో సమ్మెకు సంబంధించిన గోడ పత్రికలు విడుదల చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అండర్ డ్రైనేజీ వర్కర్స్ మరణించిన వారికి 30 లక్షలు, ప్రమాదంలో జరిగిన వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. 112 టీఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ టీఎన్టీయూసీ కలిసి మున్సిపల్ కార్మికులు 112 కార్పొరేషన్లోని మున్సిపాలిటీలో పనిచేసిన కార్మికులు సమస్యల మీద జేఏసీకి ఏర్పడి డిసెంబర్ 27న సమ్మెలోకి వెళ్ళడానికి జేఏసీ పిలిపించింది. అలాగే సమ్మె నోటీసు కూడా స్టేట్లోని ఇచ్చాం. అలాగే విజయనగరం మున్సిపల్ కమిషనర్ కూడా విజయనగరంలోనే సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ మున్సిపల్ కార్మికులు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. అలాగే కార్మికులు 4.5 సంవత్సరాలైన కార్మికులు చాలా ఇబ్బంది పడి పేదలకు సేవ చేసిన ఈ మున్సిపల్ కార్మికులకి ఏ విధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు రాలేదు. మా మెయిన్ డిమాండ్లు ఏంటంటే పాదయాత్రలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మిట్ చేయమని, డ్రైవర్లు, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసిన వాళ్ళు, అలాగే వాటర్ వర్క్లో పనిచేసిన వాళ్ళు అందరినీ కూడా పర్మిట్ చేయమని, అలాగే పర్మిట్ కార్మికులకి 2 సంవత్సరాల నుంచి లీవ్ ఎన్కాష్మెంట్ ఇప్పటికొచ్చి ఇవ్వలేదు. అది చాలా దారుణము. ఇప్పటికొచ్చి ఏ ప్రభుత్వం ఆపలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పెట్టి పర్మిట్ కార్మికుడికి లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలేదు. రేపు డిసెంబర్ జీతాలతోనే 2 సంవత్సరాలు లీవ్ ఎన్కాష్మెంట్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలా. చెయ్యకపోతే ఈ రాబోయే రోజుల్లోనే ఈ ప్రభుత్వానికి ఈ మున్సిపల్ కార్మికులు గుణపాఠం చెప్పక తప్పదు. ఈ నెల 24వ తేదీన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగనుందని హిందూ ధర్మరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ శ్యామసుందర్, జిల్లా కార్యదర్శి పార్థసారథి తెలిపారు. రింగ్ రోడ్లోని హిందూ ధర్మరక్షణ సమితి కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన స్టిక్కర్లు ఆవిష్కరించి మీడియాతో మాట్లాడుతూ, రేపు నగరంలోని పలు ప్రధాన జంక్షన్లలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ స్టిక్కర్లను అంటించడం జరుగుతుందని అన్నారు. స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఇన్ఛార్జ్ కె ఢిల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 22వ తారీఖున శ్రీ అయోధ్య రామ మందిరం ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా విజయనగరంలోని ప్రధాన కూడల్లో హిందూ ధర్మరక్షా సమితి ఆధ్వర్యంలోని ఈ యొక్క స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమం ప్రతి ఒక్క వాహనాలకి అంటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హిందూ సంఘాలు, కొంతమంది విజయనగరంలో ప్రముఖ రాజకీయ నాయకులు, రాజకీయ వర్గాల వారు కూడా చాలా సహకరించారు. హిందూ ధర్మరక్షా సమితి చేసే ప్రతి కార్యక్రమానికి కూడా విజయనగరంలో ఉండే ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక కులాలకు, ఒక రాజకీయ పార్టీలకు సంబంధం లేని పని. ప్రతి ఒక్క హిందూ అనేవాడు కూడా అయోధ్య రామ మందిరం ఏంటి, అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలా అని చెప్పేసి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. కావున ప్రతి ఒక్క హిందువులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి. ఈ కార్యక్రమానికి హిందూ సంఘాలు, సాధు సంగతులు అందరూ కూడా వస్తున్నారు. అవకాశం ప్రతి హిందూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి మనవి. జై శ్రీ. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ రాముని యొక్క మందిరం ఓపెనింగ్ 22/1/2024లో జరుగుతుంది. ఈ విషయాన్ని పురస్కరించుకొని ప్రతి హిందువుకు కూడా ఈ విషయం చేరాలని, ఈ రామమందిర ఉత్సవం అందరూ కూడా పులకించాలని ఉద్దేశంతో ఒక కార్యక్రమం హిందూ ధర్మరక్షణ సమితి చేపట్టింది. ఇది రేపు సోమవారం 9 గంటలకి ప్రతి ప్రధాన కోడల్లో, సపోజ్ ఒక కోట జంక్షన్ కానీ, కాంప్లెక్స్ కానీ, అలాగే ఎస్బీఐ మెయిన్ సెంటర్ కానీ, ఇలా కొన్ని కోడల్లో ఈ వెహికల్కి స్టిక్కర్ ద్వారా అంటించే కార్యక్రమం చేపట్టాం. అలాగే 2 వీలర్కి ఈ వెహికల్, అలాగే పెద్ద వెహికల్స్కి 4 వీలర్స్కి 3 వీలర్స్కి ఈ యొక్క స్టిక్కర్స్ నమూనాని మీకు చూపిస్తున్నాను. ఇదే అంటించే కార్యక్రమం చేపట్టామట. కాబట్టి దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రామ మందిరం ఎప్పుడు ప్రారంభోత్సవం అవుతుందనే విషయాన్ని తెలియజేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ విధంగా ప్రతి కోడల్లోనే మన హిందూ బంధువులు అలాగే ఇతర సంఘాలు కూడా కలిసి అందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ డైరీని ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక తిరుమల ఆసుపత్రిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ తిరుమల ప్రసాద్ హాజరై క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఉదయ్ కుమార్, కార్యదర్శి పి అప్పారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యంత ప్రతిభ కనబర్చిన పద్మశాలి విద్యార్థులకు ఉపకార వేతనాలు, పురస్కారాలు కూడా అందజేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గిడితూరి పైడితల్లి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంఘం ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ జిల్లాలో ఉండేటటువంటి ఉద్యోగులు ఏ రకమైనటువంటి సమస్యలున్నా మరి ఈ జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం తరపున మరి వారి సహాయ సహకారాలు అందిస్తూ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడము, అంతేకాకుండా ఈ జిల్లాలో ఉండేటటువంటి పద్మశాలి సంక్షేమ సంఘంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమం, అలాగే జిల్లాలో ఉండేటటువంటి పద్మశాలీలు పేదవారు అందరికీ కూడా మరి మా తరపున అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడం ఒకటి. మరి దాంతోపాటు ప్రతిభ గల విద్యార్థులకి అందరికీ కూడా మా ద్వారా అనేక రకాల పురస్కారాలు ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళకి మ్యాక్సిమం, అలాగే ఇంటర్మీడియట్, అలాగే ఐఐటి లాంటి పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళందరికీ కూడా పిలిపించి మరి మేము ఆ ప్రతిభా పురస్కారాలని ప్రతి సంవత్సరం ఇవ్వడంతో పాటుగా ఒకవేళ అవసరం అనుకుంటే విద్యాపరమైనటువంటి సలహాలు, సూచనలు, చదువుకోవడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు, అవకాశాలు కల్పించే విధంగా మరి జిల్లా ఉద్యోగుల సంఘం పనిచేస్తుంది. క్యాలెండరు పద్మశాలి డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పద్మశాలి ఉద్యోగి తాలూకా కంట్రిబ్యూషన్తో విజయనగరం జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం తరపున ఈ ప్రోగ్రాము జరుగుతున్నది. ఈ సందర్భంగా మేము ఈ క్యాలెండర్ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ డైరీని ఆవిష్కరించడం జరుగుతుంది. సో అందరికీ తెలియజేయడం ఏమనగా ఇంకా మన పద్మశాలి ఉద్యోగులు, వ్యాపారులు అందరూ కూడా ఇతోధికంగా అసోసియేషన్ కోసం సహాయం చేసి ఈ అసోసియేషన్ ఇంకా ముందుకి తీసుకువెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. వాజీ న్యూస్లో కాసేపు విరామం. వెల్కమ్ బ్యాక్. గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విధులు నిర్వహించేందుకు ఇచ్చిన సెల్ ఫోన్లకు పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విధులు నిర్వహించేందుకు ఇచ్చిన సెల్ ఫోన్లు ఏవి కూడా సరిగ్గా పనిచేయవని, వీటితో విధులు నిర్వహించడం కష్టమని ఆరోపించారు. యాప్ల సంఖ్య గణనీయంగా తగ్గించి 1-2 యాప్స్ ద్వారా అన్ని రకాల విధులు నిర్వర్తించే విధంగా చూడాలని కోరారు. ముఖ్యమంత్రి తమ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పనిచేయాలని నమః. శ్యాం సంగాయ నమః. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ అమృతమాయ నమః. మిల్క్ యాపాయ నమః. గ్రోతాయ నమః. ప్రతి పండుగ పర్వదినాన ప్రేక్షకులకు బహుమతులను అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటుంది వాజీ ఛానల్. వాజీ ఛానల్ నిర్వహించే మెగా హౌసీలో బహుమతులు గెలుచుకునే అదృష్టం కోసం ప్రేక్షకులు మిక్కిలి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. హౌసీ సీజన్ వచ్చిందంటే చాలు మొత్తం సందడే సందడి.
వాజీ ఛానల్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఇంటికి కేబుల్ ఆపరేటర్లు హౌసీ టికెట్లను అందిస్తున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వాజీ ఛానల్ నిర్వహిస్తున్న వాజీ మెగా హౌసీ ఈ ఏడాది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. గత 28 సంవత్సరాలుగా ప్రేక్షకుల మన్ననలు పొందుతూ నాణ్యమైన ప్రసారాలు అందిస్తున్న వాజీ ఛానల్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డిసెంబర్ 31వ తేదీన జరిగే వాజీ మెగా హౌసీ నిర్వహిస్తుంది. మెగా హౌసీ ఆడడానికి ప్రేక్షకులకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులకు విజయనగర ప్రేక్షకులకు నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. వాజీ ఛానల్ అంటే మాకు చాలా ఇష్టం. మాకే కాదు మా కుటుంబ సభ్యులకు కూడా చాలా ఇష్టం. అలాగే వాజీ ఛానల్ వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముగ్గులు పోటీ, సంక్రాంతి టైంలో ముగ్గులు పోటీలు, అలాగే మంచి మంచి ప్రైజెస్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం 31st నైట్ కూడా హౌసీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మేము కూడా పాల్గొంటున్నాం. బట్ ఏ ఇయర్ కూడా లక్ కలిసి రాలేదు, ఎప్పుడు గిఫ్ట్స్ ఏం రాలేదు. ఇయర్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం, బట్ చూడాలి ఏమవుతుందో. అలాగే ముగ్గులు పోటీలకు కూడా వెళ్తూ ఉండేవాళ్ళం, ఇయర్ కూడా వెళ్దాము అని అనుకుంటున్నాం. ఆడాం సార్, బట్ ఎప్పుడు లాస్ట్లో వచ్చేసి ఆగిపోయేది సార్, ఒక 2-3 నెంబర్స్లోని. గిఫ్ట్లు కూడా చాలా బాగుంటాయి సార్, మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. నక్లీస్ అవ్వనివ్వండి, పట్టీలు, పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అలాగే వాజీ మ్యూజిక్ ఛానల్ కూడా చాలా ఇష్టం, మంచి మంచి సాంగ్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. ఓల్డ్ ఛానల్స్లో కూడా మా నాన్నమ్మ గారు ఎక్కువ చూస్తూ ఉంటారు, పాత సినిమాలు ఎక్కువ. అలాగే ఎక్కువ కొత్త కొత్త సినిమాలు కూడా ఇస్తూ ఉంటారు. వాజీ ఛానల్కి నా నమస్కారం. ఎప్పుడూ హౌసీ పెడతారు, మేము ఆడుతూనే ఉంటాము. ఈ ఇయర్ కూడా 31st నాడు హౌసీ పెడుతున్నారు. దాంట్లో మేము పాల్గొనాలనుకుంటున్నాం. ప్రతిసారి పాల్గొన్నాము, కానీ లక్ కలిసి రాలేదు. ఈ ఇయర్ కూడా ఆడాలనుకుంటున్నాం. అలాగే ముగ్గులు పోటీలు కూడా చాలా టైమ్స్ పార్టిసిపేట్ చేసాం. ఈ ఇయర్ కూడా అలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. వాజీ ఛానల్లో చాలా మంచి సాంగ్స్, సినిమాలు చాలా ఇస్తుంటారు. మా నాన్నకు కూడా పాత సినిమాలు, పాత సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నాకు మంచి సినిమాలు గట్టా కొత్త సినిమాలు వస్తే చూస్తాను. ఎప్పుడు సాంగ్స్ కానీ బాగా ఇస్తారు. గిఫ్ట్లు చాలా బాగుంటాయి. నక్లీ సెట్స్ కానీ, ఎల్ఈడి టీవీస్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, అలాంటి చాలా చాలా పెద్ద గిఫ్ట్స్ ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు వినాయక చవితికి వాటికి ఆడతాం ఇంట్లోనే ఆడాను. మా సరదాగా బాగా వినిపిస్తుంది. పాత సినిమాలు చూస్తాను, ఇక్కడ టీవీలోనే చూస్తుంటాను. పాత సినిమాలు వస్తున్నాయి, అన్నీ నాకు ఇష్టమే. నాకు నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు నాకు ఎక్కువ ఇష్టం. ఘంటసాల పాటలు ఇష్టం, అందుకే వెళ్తుంటాను ప్రోగ్రాలకి. ఘంటసాల పాటలు ఎక్కడ ప్రోగ్రాలు అయితే వెళ్తాను. పాత సినిమాలే వేయమంటాను పిల్లలకి, చూస్తుంటాను ఎప్పుడు. బాగుంటాయి సినిమాలు. నాకు పాత పాటలు వచ్చు కూడాను, నేను పాడతాను కూడాను. మా గొప్ప నాకు ఇష్టం. జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం మహారాజా కోటను వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మంది ఐఐటి స్కాలర్స్ సందర్శించారు. ఈ సందర్భంగా మాన్సాస్ కరెస్పాండెంట్ డాక్టర్ వెంకట లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ, మన దేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనమని, మతాలు, భాషల విషయంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉందని అన్నారు. ఒక దేశ ప్రగతికి యువతే అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సంఘీభావాన్ని, అనుసంధానాన్ని కల్పించడం కోసం యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి వేరే ఇతర రాష్ట్రాలకు సందర్శించి ఆయా ప్రాంతాల చారిత్రక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అవగాహన కల్పించుకుంటారని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల జాతీయ సమైక్యత సాధించవచ్చని తెలిపారు.
డిఫరెంట్ కాలేజెస్ నుంచి సెలెక్టెడ్ స్టూడెంట్స్ వచ్చాము. అండ్ ఇక్కడ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళు ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఇనాగ్రేషన్ వాజ్ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎగ్జాక్ట్ కల్చర్, నేను హైదరాబాద్ నుంచి అయినా కానీ ఆ కల్చర్ వాళ్ళు ప్రజెంట్ చేసిన వే వాజ్ వెరీ గుడ్. సో ఇంకా వాళ్ళు ఈరోజు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే 7 డేస్లో ఏమేమి ప్రదేశాలు విజిట్ చేస్తామో ఐటనరీ చెప్పారు. అండ్ నేను మిగతా వాళ్ళు మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నాను. లైక్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. అంటే చాలా ఉత్సాహంగా ఉన్నాము. నెక్స్ట్ వచ్చే 7 డేస్ వీళ్ళతో పాటు కలిసిమెలిసి తిరగాలి. అండ్ ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్తో కూడా మేము నిన్న రాత్రి పరిచయం జరిగింది. అండ్ ఈరోజు కూడా వాళ్ళు మాతో ఉన్నారు. సో ఆబ్వియస్లీ మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. వచ్చిన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే ఢిల్లీ ఐఐటి ఢిల్లీ నుంచి, ఢిల్లీలో ఉండే చాలా అందరిలో ఉండే 30 నుంచి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల యువతని ఐడెంటిఫై చేసి అందులోని 50 మందిని బెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి 50 మందిని ఐడెంటిఫై చేసి ఢిల్లీకి పంపించడం జరుగుతుంది. యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాము. ఈ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా విజయనగరము సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ఒక 50 మంది ఢిల్లీ నుంచి డెలిగేట్స్ రావడం జరిగింది. వీళ్ళు ఈ వారం రోజుల పాటు మనతో ఉండి మన తాలూకా సాంప్రదాయాలు, మన తాలూకా పద్ధతులు, ఇక్కడ ఉన్న పరిసరాలు, పరిస్థితులు అన్నీ అవగాహన చేసుకుంటారు. ఇక్కడ వ్యాపారులు ఎలా ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, విద్యార్థులకు విద్య ఎలా జరుగుతోంది, అలాగే ఇక్కడ ఉన్న హెరిటేజ్ అండ్ కల్చర్ వాటి గురించి కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా వారు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఒక మీటింగ్లా కండక్ట్ చేసుకొని అందరికీ తెలియజేస్తారు. మన ట్రైబల్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ప్రత్యేకంగా న్యూఢిల్లీ ప్రాంతం నుంచి అనేక మంది యువత ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఒక రకమైన సంఘీభావాన్ని, ఒక రకమైన అనుసంధానాన్ని క్రియేట్ చేయడం కోసం యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం డిజైన్ చేయబడుతుంది. దీంట్లో భాగంగా యువత వేరే ప్రాంతాల నుంచి, మన దేశంలో వేరే ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాలకు విజిట్ చేస్తూ ఆ ప్రాంతాల తాలూకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్, కల్చరల్, సోషో ఎకనామిక్, పొలిటికల్ ఈ ఆస్పెక్ట్స్ విషయంలో అనేక విషయాలపై అక్కడ ఉన్న ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వివరాలను తెలుసుకుని ఆ నాలెడ్జ్తో బ్యాక్ వెళ్ళటం ద్వారా ఒక రకంగా దిస్ కైండ్ ఆఫ్ an exercise which is being followed by the country through youth exchange programs over a period of time is actually originally intended to give national integration the kind of thrust it deserves. రైతులకు వివిధ రకాల రుణ సదుపాయాలు కల్పిస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రైతులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు పంట రుణాలు తీసుకునే రైతులను గుర్తించి వారందరికీ పంట రుణాలు అందించడమే కాకుండా సబ్సిడీ పొందే విషయంలో కూడా అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఇవే కాకుండా స్టేట్ బ్యాంక్ ద్వారా ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లుగా తెలిపారు. వివిధ రుణ పథకాలు, దానికి కావలసిన అర్హతలు కూడా ప్రదర్శిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈరోజు సాయంకాలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ శాఖల్లో అన్నదాత దివస్ కింద మేము డిఫరెంట్ ఫార్మర్స్ని ఫెలిసిటేట్ చేయడం, వాళ్ళు ఆ రంగంలో చేసినటువంటి ప్రత్యేకమైన కృషిని గుర్తించడం జరుగుతుంది. మా గర్విడి బ్రాంచ్ శాఖ మరియు భోగాపురం శాఖల్లో దీనికి సంబంధించినటువంటి మీటింగ్లు వాటి సర్వీస్ ఏరియా విలేజ్లో పెట్టడం జరిగింది. గర్విడి శాఖ నుంచి ఒక 10 మంది ఆదర్శ రైతుల్ని మేము గుర్తించి వారిని సన్మానించడం కూడా జరిగింది. అదేవిధంగా భోగాపురంలో ఈరోజు సాయంత్రం సభ జరగబోతోంది. దాంట్లో కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి 10 మంది రైతుల్ని గుర్తించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి ఆదర్శ రైతులను గుర్తించి వాళ్ళని సన్మానిస్తున్నామండి. దీంట్లో మెయిన్గా మేము చేస్తుంది ఫార్మర్స్కి ఏవైతే కొత్త పథకాల్లో బ్యాంక్ నుంచి క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే రుణ సదుపాయం పొందడానికి అవకాశం ఉందో వీటి గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రాష్ట్రంలో రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. తెలుగు తమ్ముళ్లు ఏకతాటిపై నిలిచి కలిసికట్టుగా విజయం సాధించాలన్న కళా వెంకట్రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న సెట్విస్ సీఈఓ రామ్ గోపాల్. ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే ఆరోపణ. 27 నుంచి సమ్మెబాట పడతామని హెచ్చరించిన మున్సిపల్ కార్మికులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.